హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి వైశాఖ పౌర్ణమి కావడంతో ఆరుకి శక్తులు వస్తాయా అని చెప్పి గతంలో గోర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒకవైపు ఈ మిస్సమ్మ, మరోవైపు సరస్వతి, ఆరు బయటకు వెళ్తే బాబ్జీ, వీళ్ళందరి గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోయేలాగా ఉంది. ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటూ పోవాలి. ముందు పిల్లల దగ్గరికి మిస్సమ్మ ప్రసాదం ఇవ్వడానికి వెళ్తుంది కదా, అది పిల్లల దగ్గరికి వెళ్ళే కంటే ముందే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసుని బాగి మీద విషంతో నింపాలని చెప్పి మనోహరి బాగి కంటే ముందుగా పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక పిల్లలందరూ ఏమో మిస్సమ్మకి మన స్టైల్లో వెల్కమ్ చెబుదామా అని చెప్పి వచ్చేది బాగి అనుకొని బకెట్లో రంగు నీళ్ళు కలిపి డోర్ దగ్గర రెడీగా ఉంచుతారు. మనోహరి డోర్ ఓపెన్ చేయగానే పిల్లలు బకెట్లో ఉన్న రంగు నీళ్ళు మొత్తాన్ని కూడా మనోహరి మీద గుమ్మరిస్తారు. వెనకాలే బాగి కూడా అక్కడికి వస్తుంది. బాగి మనోహరిని చూసి పగలబడి నవ్వుతూ ఉంటుంది. నువ్వు నిమిషానికి ఒకసారి రంగులు మార్చే ఊసరి వెళ్ళి లాంటి దానివని తెలుసు, కానీ ఇలా సింబాలిక్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి బాగి అలా నవ్వుతూ ఉంటుంది. మనోహరి పిల్లల మీద కోపంతో వాళ్ళందరినీ అలా సీరియస్గా చూస్తూ పక్కనే ఒక టవల్ ఉండడంతో దాంతో మొహం తుడుచుకుంటూ ఉంటుంది. అయ్యో వద్దంటీ అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అయినా సరే మనోహరి వినిపించుకోకుండా ఆ టవల్తో మొహం తుడుచుకోవడంతో టవల్కున్న నల్ల రంగు మొత్తం కూడా మనోహరి మొహానికి అంటుతుంది. మరొకసారి బాగి పగలబడి నవ్వుతూ, ఏంటి మనోహరి, దేవుడు బొట్టు పెడదామని నేనొస్తే నువ్వు పెద్ద బొట్టు పెట్టుకున్నావు కదా అని చెప్పి అలా నవ్వుతూ ఉంటుంది. పిల్లలు కూడా అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. మనోహరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు బాగి పిల్లలతో, పిల్లలు నా కోసం పెద్ద ప్లానే చేశారు, కానీ న్యాయం నా వైపు ఉంది, అందుకే నాకేం కాలేదు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. మీ తాతయ్య మీకు దేవుడు బొట్టు పెట్టమని పంపించారు, రండి బొట్టు పెడతానని చెప్పి బాగి అంటూ ఉంటే పిల్లలందరూ కూడా అలా సీరియస్గా బాగి వైపు చూస్తూ పక్కకు మొహం తిప్పేసుకుంటారు. అయినా సరే బాగి ఒక్కొక్కరికి అలా బొట్టు పెడుతూ ఉంటుంది. అమ్ముకి బొట్టు పెట్టేటప్పుడు బాగి తన కళ్ళలో విభూతి పడకుండా చేతిని అడ్డుపెట్టి ఊదడంతో గతంలో ఆరు కూడా బొట్టు పెట్టేటప్పుడు అచ్చం అలాగే చేసే విషయాన్ని అమ్ము గుర్తు చేసుకొని ఒక్కసారిగా బాగిని అమ్మ అని పిలుస్తుంది. బాగి కూడా అమ్ము తనని అమ్మ అని పిలవడంతో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న అంజు పాప, ఏంటి అమ్ము తనని పట్టుకొని అమ్మ అని పిలుస్తున్నావు, తను మన శత్రువు, అనవసరంగా తన ముందు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి అంటూ ఉంటే అంజు, ఇంతకుముందు అమ్మ కూడా బొట్టు పెట్టేటప్పుడు ఇలాగే చేసేది, అది గుర్తొచ్చిందని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి అక్కడి నుండి తన గదిలోకి వెళ్తూ ఉంటే బయట గార్డెన్లో నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉన్న ఆరు కనిపిస్తుంది. అక్కకు కూడా బొట్టు పెడదాం అనుకుని విభూది తీసుకొని బాగి ఆరు దగ్గరికి వెళ్తుంది. అక్క, మామయ్య గారు ఊరెళ్ళి బొట్టు తీసుకొని వచ్చారు, రండక్క మీకు కూడా బొట్టు పెడతాను అని చెప్పి అంటూ ఉంటే ఆరు వద్దు అంటూ దూరంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకక్క ఎప్పుడు కూడా మిమ్మల్ని ముట్టుకొనివ్వరు, ఈరోజు ఎలాగైనా సరే నేను మీకు బొట్టు పెట్టాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే, అసలే దేవుడి బొట్టు అంటున్నావు కదా మిస్సమ్మ, మా ఊర్లో చుట్టాలు చనిపోయారు, మాకు అంటొచ్చింది, అందుకే నేను బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బొట్టు పెట్టించుకోకపోయినా పర్వాలేదు, ఈరోజు ఎలాగైనా సరే నేను మిమ్మల్ని ముట్టుకొని తీరుతాను అని చెప్పి బాగి అలా ఆరుని ముట్టుకోబోతూ ఉంటే, వద్దు మిస్సమ్మ, అసలే నీకు కొత్తగా పెళ్ళైంది, అంటొచ్చిన వాళ్ళను ముట్టుకోకూడదని పెద్దవాళ్ళు చెబుతారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అసలు ఏ ఊరక్క మీది, లేనిపోని వింత ఆచారాలన్నీ ఉంటాయని చెప్పి అంటూ ఉంటుంది. రేపు వైశాఖ పౌర్ణమి అంట, చాలా మంచి రోజు అంటక్క, మామయ్య గారు రుద్రాభిషేకం చేస్తే మంచిదని చెప్పారు, మీరు కూడా దేవుడికి అభిషేకం చేయండి అని
బాగి ఆరుకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, పూజ కంటే ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది మిస్ అమ్మ, నేను అది చేస్తాను, అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఏంటక్క అది అని చెప్పి బాగి అంటుంది. నేను ఏం చేయబోతున్నాను అనేది రేపే నీకు కూడా తెలుస్తుంది, పని పూర్తయిన తర్వాత నీకే అర్థమవుతుందని చెప్పి ఆరు అంటూ ఉంటే బాగి ఆశ్చర్యంగా చూస్తూ, ఒక్కోసారి మీ మాటలు నాకు అర్థం కావక్క అని చెప్పి, ఇందాక నేను పిల్లల గదికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా కూడా బాగి ఆరుకి చెబుతూ ఉంటుంది. ఇంతలో అమర్ రాథోడ్ ఇద్దరు కూడా కారులో ఇంటికి వస్తారు. అమర్ కార్ దిగిన తర్వాత గార్డెన్లో నిలబడి ఉన్న బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి కూడా అమర్ వైపు సీరియస్గా చూస్తూ ఆరుతో, అక్క మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు నాకు గెస్ట్ అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో మిస్ అమ్మ నీకు నేను ఎలా చెప్పేది, నేను గెస్ట్ అని కాదు గోస్ట్ అని తెలిస్తే నువ్వేమైపోతావో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అయినా ఇంటికి వచ్చారు కదా, సరే మిస్ అమ్మ ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం, నేను వెళ్తానని చెప్పి అంటూ ఉంటే, ఆగండక్క ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఒక పక్క మాట్లాడుతున్నాను కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అసలు ఈ మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది, అక్కడ ఎవరు లేరు కదా, పిచ్చిగానే పట్టుంటుందా అని చెప్పి లూజ్ అని చెప్పి అమర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది, అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి రాథోడ్ కూడా మనసులో అనుకుంటాడు. ఇక అప్పుడు బాగి ఆరుతో, అక్క అసలు నేను ఇప్పుడు ఏం తప్పు చేశానని ఆయన నన్ను లూజ్ అని తిడుతున్నారు అని చెప్పి అమర్తో గొడవ పడడం కోసం లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో ఇప్పుడు బాగి ఆయనతో గొడవ పడడానికి వెళ్తుంది. ఒకవేళ బాగి ఆయనతో గొడవ పడితే ఇక్కడ ఎవరు లేరన్న విషయం ఆయన చెప్పేస్తే నా గురించి బాగీకి తెలిసిపోతుంది, అయ్యయ్యో అని చెప్పి ఆరు టెన్షన్గా వెళ్ళి హాల్ దగ్గర ఉన్న కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ని బాగి నిలదీస్తూ, ఏంటండి లూజ్ అని తిట్టేసి మీ పాటికి మీరు వెళ్ళిపోతూ ఉంటే ఏంటి అర్థం అని చెప్పి బాగి అడుగుతుంది. నీతో మాట్లాడడం ఇష్టం లేదని నన్ను వదిలేసాయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అబ్బో ఇప్పుడెవరో తమర్ని గట్టిగా పట్టుకున్నట్టు వదిలేమంటున్నారేంటి అని చెప్పి బాగి, అసలు నన్ను లూజ్ అని ఎందుకు తిట్టారు అని చెప్పి బాగి అమర్ని అడుగుతూ ఉంటే, అలా ఒక్కదానివే నిలబడి నీలో నువ్వు ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటే లూజ్ అని కాక ఇంకా ఏమంటారు, రాథోడ్ ఏదైనా మంచి మెంటల్ హాస్పిటల్ ఉంటే చూడు, ఈ మిస్ అమ్మని జాయిన్ చేద్దామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రాథోడ్ అసలు ఇప్పుడు నేనేం చేశానని మీ సార్ మెంటల్ హాస్పిటల్ అని మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు రాథోడ్, ఒక్కోసారి నువ్వు చేసే పనులు చూస్తూ ఉంటే నీకు నిజంగానే పిచ్చుందేమోనని నాకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది మిస్ అమ్మ, అక్కడ ఒక్కదానివే నిలబడి అలా మాట్లాడుకుంటున్నావేంటి, నీళ్ళు నువ్వు ఒంటరిగా మాట్లాడుకుంటున్నావేంటి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, నేను పక్కింటి ఆవిడతో మాట్లాడుతున్నాను రాథోడ్, అక్కడ కాస్త చీకటిగా ఉంది, ఆ మాత్రం దానికే అక్క కనిపించడం లేదంటే ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది. అక్కడ ఎవరూ లేరు కదా మిస్ అమ్మ, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా అని చెప్పి రాథోడ్ అంటాడు. అప్పుడు బాగి, నువ్వు మీ సార్ ఇద్దరు వెళ్ళి ఐ హాస్పిటల్లో ఒకసారి చెక్ చేయించుకోండి, నా కళ్ళెదురుగా అక్కుంటే మీరు లేదని అంటారేంటి అని చెప్పి బాగి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు మనోహరి పౌర్ణమి రోజున బాబ్జీకి ఫోన్ చేసి బాగీని చంపమని చెబుతూ ఉంటుంది. మేడం అని చెప్పి బాబ్జీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే, ఏంటి రెస్పెక్ట్ పెరిగిందని చెప్పి మనోహరి అడుగుతుంది. ఇంతకుముందు మీరు పని అయిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పని కాకముందే డబ్బులు ఇచ్చారు కదా, లక్ష్మీదేవి కోసం నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. చూడు కాసేపట్లో అది బయలుదేరి గుడికి వస్తుంది, అప్పుడు మాటు వేసి దాన్ని వేసేయని చెప్పి మనోహరి బాబ్జీకి చెబుతూ ఉంటే, మరి అమర్ కూడా పక్కనుంటే ఎలా అని చెప్పి బాబ్జీ అడుగుతాడు. గుడికి అదొక్కతే ఒంటరిగా వచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను, అమర్ రాకుండా నేను చూసుకుంటాను, ఈరోజు ఎలాగైనా సరే దాన్ని చంపేసేయని మనోహరి అంటూ ఉంటే, పౌర్ణమి మంచి రోజు అంటున్నారు కదా, ఖచ్చితంగా
పని పూర్తి చేస్తానని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. మరోవైపు బాగి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను నిన్ను ఏం కోరుకున్నాను? మేడలు అడిగానా, నగలు అడిగానా, డబ్బులు అడిగానా? లేదు కదా, కొంచెం మనశ్శాంతి అడిగాను. ఈరోజు గుడిలో అభిషేకం చేపిస్తే మంచిదని మామయ్య గారు చెబుతున్నారు. ఎలాగైనా సరే ఈరోజు మంచి జరిగేలాగా నువ్వే చూడాలి. ఈ ఒక్కరోజైనా ఆయన నాతో గొడవ పడకుండా ఉండేలాగా చూడు స్వామి. ఈ ఒక్కరోజైనా నేను ఆయన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నానని అనకుండా చూడు స్వామి అని చెప్పి బాగి దేవుణ్ణి వేడుకుంటూ ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో అమర్ కూడా తన గదిలో ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు.